రోడ్డు లేదు, ఉన్నదంతా గుంతలు మాత్రమే. ప్రయాణం కాదు సార్, అది ఒక నరకయాతన. ఇది శ్రీ సత్యసాయి జిల్లా ప్రజల ఆవేదన. పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని ప్రధాన రహదారి కేవలం పేరుకే రహదారి. వర్షాలొస్తే నడవలేరు, బస్సులు రావు, ఆటోలు తిరగవు. ఇక అసలు కదా మీరే చూడండి. మరువపల్లి చెక్పోస్ట్ నుంచి పెదగువలపల్లి దోడగట్ట మీదుగా హిందూపురం వెళ్లే ప్రధాన రహదారి ఇది. కానీ ఇప్పుడు అది ఒక ప్రయాణ మార్గం కాదు, ఒక పరీక్షా మార్గం. ఎక్కడ చూసినా ఘోరాతి గుంతలు, ఎక్కడ నడిచినా ప్రమాదమే. గత ప్రభుత్వ కాలంలో రోడ్డుకు నిధులు మంజూరు అయ్యాయి, కల్వట్టులు కూడా పూర్తయ్యాయి. కానీ రోడ్డు వెయ్యడమే లేకపోయింది. ఎన్నికల తాకిడితో పనులు ఆగిపోయాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావచ్చింది. అయినా ఇప్పటి వరకు ఈ రహదారిని పట్టించుకునేవారు కనిపించడం లేదు. ఈ మార్గంలో బస్సులు రోజుకు కేవలం 2 సార్లు మాత్రమే తిరుగుతున్నాయి. ఆటో డ్రైవర్లు కూడా రోడ్డు దుస్థితిని చూపిస్తూ నడిపేందుకు తిరస్కరిస్తున్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండ తాలూకా రొద్దం మండలం మరి. ఇక్కడ చెక్ పోస్ట్ నుంచి హిందూపురం పోయే రూట్, మెయిన్ రూట్. ఇది దాదాపుగా ఒక సంవత్సరం పైన అయింది రెడీ కాక. ఇది ముందే అన్న ఒక రకంగా బాగున్నాము, ఇప్పుడు ఇంకా ఆధ్వర్యం చేసి మాకు పోయి వచ్చేదానికి చాలా ఇబ్బంది అవుతుంది. కలవారు రూట్ రెడీ అయ్యాయి, చాలా ఇబ్బందిగా ఉంది పోయేదానికి వచ్చేదానికి. అధికారులు స్పందించి వెంటనే రెడీ చేయాల్సిందిగా రోడ్ని కోరుతున్నాం. ఈ రహదారి మీద ఓసారి ప్రయాణిస్తే తెలిసిపోతుంది. ఇది రోడ్డేనా లేక రోడ్డుపై గుళ్ళు గుంతల యుద్ధమా? బస్సులు రోజుకు 2 సార్లు మాత్రమే వస్తున్నాయి. ఆటోలు రోడ్డు వల్ల తిరగడం లేదు. ఆరోగ్య సమస్యలైనా, అత్యవసరాలు వచ్చినా వృద్ధులు, మహిళలు, పిల్లలు అందరూ నరకం అనుభవిస్తున్నారు. పెద్దగూలపల్లి దొడగట్ట వెంకటాపురం మీదుగా హిందూపురంకి వెళ్తుందండి ఈ రోడ్డు. ఇది దాదాపుగా ఎలక్షన్ ముందు శాంక్షన్ అయింది రోడ్ అయితే, కానీ ఇంతవరకు కల్వర్ట్లు అవి మాత్రం రెడీ చేశారు. దాని తర్వాత ఎలక్షన్లు మొదలైనాయి. ఆ తర్వాత మళ్ళీ దీని గురించి పట్టించుకునే నాతోడి లేకుండా అయిపోయింది. ఇక్కడ రావడానికి పోవడానికి ప్లస్ ఈ రూట్ లో బస్సులు వచ్చి ఒకే ఒక బస్సు ఉంది, ఒకటి ప్రైవేట్ బస్సు, ఒకటి ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఉంది. ఇందులో టైం కి అయితే మార్నింగ్ మాత్రం ఉన్నాయి, మళ్ళీ అయితే ఏం లేవు. ఓన్లీ 2 వీలర్స్ లేదంటే ఆటోలు మాత్రం. ఆటోలు కూడాను ఈ గుంతలు ఉండే దాని నుంచి ఎవరైనా బాడుగకు పిలిస్తే రావడానికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఆటోలలో కూడా రావడం లేదు. బస్సులు అయితే అనుకూలం లేవు. బైక్ 2 వీలర్ కి రోడ్డు గుంతలు చూసి 2 వీలర్ కూడా పోవాలంటే భయపడుతున్నాం మేము. గుంతలు మరీ చాలా అధ్వానంగా ఉన్నాయి. దయచేసి ఈ ప్రభుత్వంలో రోడ్డు అట్లా శాంక్షన్ చేసి తొందరగా ఏపించే మార్గం చూడండి. ఇది కేవలం రహదారి సమస్య కాదు, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇలాంటి సమస్యలు పరిష్కరించడంలో ప్రాధాన్యత ఇవ్వాల్సింది ప్రభుత్వమే. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ దుస్థితిని అధికారులు పట్టించుకుని త్వరితగతిన చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి మరి.